వారిని సాతానుకు అప్పగించండి, అప్పుడే వారి ఆత్మ రక్షించబడుతుంది. లాస్ట్ వీక్నే మనము రక్షణ అంటే ఎలా వస్తుంది అనేది లాస్ట్ వీక్నే మనం మాట్లాడుకున్నాం. రక్షణ గురించి బాప్టిజం ఒకటి రక్షణకు కాదు. బాప్టిజం అనేది గత పాపాలన్నీ చేసిన పాపాలను ఆ రోజున వదిలిపెట్టడానికి జరిగే ఒక ప్రక్రియ. నువ్వు ఆ రోజు మునుగుతున్న ఏ రోజైతే బాప్టిజం తీసుకుంటున్నావో ఆ క్షణం వరకు ఉన్నటువంటి తప్పిదాలకు క్షమాపణ. తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత పాపాలు చేస్తారా? ఎవరు చేయలేదా? ఇడున్నోళ్ళు బాప్టిజం తీసుకున్న తర్వాత పాపాలు చేయలేదా? అంటే తీసుకున్న తర్వాత కూడా చెప్పండి, తీసుకున్న తర్వాత కూడా చేస్తారండి. నేను ఈ టాపిక్ చెప్పాను. బాప్తిస్మములకు ముందు పాపములు, బాప్తిస్మముల తర్వాత పాపములు పోవాలంటే దానికి ముందు చేసిన పాపాలు, బాప్తిసం తీసుకున్న తర్వాత చేసినటువంటి పాపాలకు క్షమాపణ ఎలా అనే విషయం ఉన్నది మాట్లాడారు. అందులో బాప్తిస్మము తీసుకున్నప్పుడు అంతకుముందు అన్ని కూడా ఆ రోజున పోయాయి, అప్పుడు రక్షించబడ్డావు. ఆ పాపాల నుంచి ఆ క్షణాన రక్షణ అనేది జరిగింది. అది అదొకటి ఫైనల్ అంటే అదొకటి ఫైనల్ కాదు. 4 స్టెప్పులు ఉన్నాయి. ఓకే, అందులో చివరిది ఏంటంటే అంతం వరకు సహించిన వాడే లేదా నిలబడిన వాడే, దేవుని కోసం బ్రతికిన వాడే రక్షింపబడతాడు. చివరి వరకు బ్రతికిన వాడే రక్షించబడతాడు. అంటే ఈ రక్షించే విధానము బైబిల్ నుండి ఎలానో చూసాము. కానీ అపవాదికి ఏంటి? అపవాదికి రక్షించే శక్తి ఎక్కడిది? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ మాటను మీరు చూడగలిగితే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ మాటను మీరు చూడగలిగితే, యేసు దినమందు యేసు వచ్చినప్పుడు వాని ఆత్మ రక్షించబడినప్పుడు వాని శరీరేచ్ఛలు నశించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా ఆత్మయు బలముతో కూడిన అట్టివానిని అప్పగించండి. రక్షించబడటానికి సాతానికి అప్పగించండి. పాపము చేసిన వారిని రక్షించాలి అని అంటే రక్షించేటటువంటి వాడు పాపం లేనివాడై ఉండాలి. పాపము చేసిన వారిని రక్షించాలంటే రక్షించేటటువంటి వాడు పాపము లేనివాడై ఉండాలి. మరి అపవాదికి అలాంటి అవకాశం ఉందా? చూసినప్పుడు ఏ కోశాన కనబడదు. మనకు ఒక వాక్యము అపవాదిని గురించి లేదా సాతాను గురించి ఇలా స్పష్టం చేస్తుంది. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ మాటలో వీటికి ఎంత పరిశుద్ధుడో చెప్తా ఉంది. చూడండి, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు పాపము చేసేటటువంటి వారంతా అపవాది సంబంధులు. అపవాది యొక్క క్రియలను సరే, వీడు ఈ అపవాదికి ఏమైనా రక్షించే గుణం ఏమైనా కానీ లేదా పాపం లేని వాడుగా ఉన్నాడా అని చూడగలిగితే ఈ రెఫరెన్స్ అడ్డం వస్తుంది. వీడు మొదటి నుండి పాపము చేయుచున్నాడు. మొదటి నుండి పాపి. మొదటి నుండి అంటే ఎప్పటి నుండి? ఏ మొదటి నుండి పాపి? మనం అంటుంటాం
మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరు అని అంటే కాదు. అంటే జనరల్ మనం ఇదే అంటాం, కానీ వీడు మొదటివాడు. ఎవరు? ఆదాము అవ్వల కంటే ముందే అందరికంటే మొదటివాడు ఇతడు. మరి ఇతనికి రక్షించే గుణం ఎక్కడుందండి? మొదటి నుండి పాపం చేస్తున్న వీడు పాపము చేసిన వారిని ఎలా రక్షిస్తాడు? అసలు వీని బుద్ధి ఏంటిది? అపవాది యొక్క బుద్ధి ఏంటిది? వీడు ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న వీడు ఎలా రక్షిస్తాడు? మృంగే లక్షణం ఉన్న వీడు, చెడు బుద్ధి ఉన్నటువంటి ఇతను ఎలా రక్షిస్తాడండి? మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8వ మాటలో ఉంది కదా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీరంతా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మీ విరోధి. మీ విరోధి అయిన అపవాది. దేవుని పిల్లలారా, నేను ఈ విషయం మాట్లాడాను. మీ విరోధి. అసలు అపవాది ఎందుకు విరోధి అయ్యాడు? మనకి ఎలా విరోధి? మనకి ఎప్పటి నుండి వానికి మనకు వైరం ఎడగలిగిందని విరోధి అయ్యాడు. మీ విరోధి అన్నాడు. ఎలా విరోధి అయ్యాడు? మనకి ఆస్తి పంపకాల దగ్గర అయిందా? ఎక్కడ జరిగింది విరోధం? ఎక్కడొచ్చింది? మనకి ఆయనకి జరిగింది ఎక్కడన్నా? మీ చుట్టాలా, బంధువులా? ఎట్లా విరోధం వచ్చింది? ఈ టాపిక్ మీకు ఆల్రెడీ చెప్పాను. జరిగింది. మనకెలా విరోధి? మనకెందుకు విరోధి? దేవునికి ఇద్దరి మధ్య జరిగింది. మనను బట్టే దేవునికి ఆ యొక్క అపవాదికి జరిగినటువంటి యుద్ధం కదా. శబ్దం కుగ్గి అంటుంది, సౌండ్ ఎక్కువైనట్టుంది. చూసుకోలే, మాత్రం వెళ్ళిపోవాలి. మనని బట్టి జరిగింది ఆ యుద్ధం. అందుకని రాయించాడు, మీ విరోధి. నాకు విరోధి కాదు. నేను మీ గురించి మాట్లాడుతుంటే అప్పుడు విరోధి అయ్యాడు. నీవు నా పిల్లలు కూడా పని చేయాలి అని చెప్తే విరోధి అయ్యాడు అని అర్థం. ఇలా మానవులకు విరోధైన వీడు మనుషులను మృంగే పని పెట్టుకుంటే అప్పగిస్తే ఎలా రక్షించబడతాడు? ఎవరు రక్షించకూడదు, ఎవరు రక్షించబడకూడదని, ఎవరు పరలోకం వెళ్ళకూడదని దేవుని మాటలు ఎవరు హృదయంలో పడ్డాయో ఆ మాటలన్నీ ఎత్తుకొని పోతుంటాడండి వీడు. లూకా సువార్త 8వ అధ్యాయం 11 నుండి 12 మాటలు చూడగలిగితే, ఎవరు రక్షించబడకూడదని వీడు చేసే పని చూడండి ఎలా ఉందో. ఈ ఉపమాన భావం ఏమిటో తెలుసా? విత్తనము దేవుని వాక్యం. త్రోవ పక్కన నుండి వారు వినువారు గాని నమ్మి వారు రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాక్యాన్ని ఎత్తుకొని పోతాడండి. ఎందుకు తీసుకుని పోతున్నాడు అంటే, ఎవరు రక్షింపబడకూడదని. వినుట వలన విశ్వాసం వస్తుంది. అతడు విశ్వాసం పొందుకుని ఇతడు రక్షణలో కొనసాగే అవకాశం ఉంది. ఏ మాట అయితే అతని హృదయంలోనికి వెళ్ళి దేవుని విశ్వసింపజేస్తుందో, దేవుని నమ్మింపజేస్తుందో, దేవుని మార్గంలో నడిపింపజేస్తుందో ఆ మాటలు ఎత్తుకొని పోతున్నాడు.
మీరు జాగ్రత్తగా వినండి. ఎత్తుకొని పోవటము అనేటటువంటి మాటలో భావం ఏమిటో తెలుసా? ఒక విషయం మాట్లాడుతూ ఉన్నాము, ఆ వాక్య ప్రకారం ఇలా ఉండాలని చెప్తున్నాము. చెప్పిన తర్వాత మీరు విన్నారు కానీ మీరు చెయ్యలేదు. మీరు ఇలా ఉండాలి అని వాక్యం ద్వారా చూసాము, చెప్పుకున్నాము, వాక్యం మనకి చెప్పింది, కానీ ఆ వాక్య ప్రకారం మీరు ఉండట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు రక్షింపబడకుండా నిమిత్తము అపవాది ఆ మాటల్ని నీకు మతికుండవు. నువ్వు ఎన్ని చెప్పు, మీరు దేవుళ్ళు ఇలా ఉండాలని ఎన్ని భయభక్తులు చెప్పినా ఆ మాటల్ని ఉండనియ్యడు. ఉంటలేవంటే అర్థం ఏంటి? జ్ఞాపకంలో ఉంటలేవంటే అర్థం ఏంటి? హృదయంలో ఉంటలేవు అంటే అర్థం ఏంటి? మీరు ఎవరికైనా అప్పిస్తే అప్పు గుర్తుంటుంది, మీరు ఏదైనా పని చేస్తే పని గుర్తుంటుంది, మీకు సమస్తం మీకు జ్ఞాపకం ఉంటాయి, కానీ దేవుని మాటలే జ్ఞాపకం ఉండలేవు అని అంటే అర్థం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎవరు లీడ్ చేస్తున్నారో, ఎవరు గైడ్ చేస్తున్నారో తెలుసా? అంటే ఎత్తుకొని పోయేంత అవకాశం ఇచ్చింది ఎవరు కదా? నువ్వు అవకాశం ఇవ్వకపోయి ఉంటే అంటే మొదట మనిషి ఎలా శోధింపబడ్డాడు, ఎలా పరీక్షింపబడ్డాడో అలానే క్రీస్తు యుద్ధ కూడా పరీక్ష అనేది జరిగింది. రాజ్యం ఇస్తానన్నాడు, పైనుంచి దూకమన్నాడు, ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తినమన్నాడు. అన్ని పరీక్షలు, నేత్రాశ, శరీరాశ, జీవపడంబము, ఈ పరీక్షలన్నీ కూడా మొదటి మానవుని మీద జరిగినట్టే అలానే క్రీస్తు మీద కూడా జరిగాయి. క్రీస్తు నిలబడ్డాడు. తండ్రి మాటల్ని ఆయన హృదయంలో దాచుకున్నాడు, పని చేశాడు. మీ హృదయంలో దేవుని మాటలు ఉండలేవు అంటే అర్థం ఏంటి? మీరు అపవాదికి అవకాశం ఇస్తున్నారని అర్థం. పెడచెవిన పెడుతున్నారు. ఇలా రక్షింపబడకుండా హృదయంలో నుండి వాక్యము తీసుకుని పోయేవాడు వానికి అప్పగిస్తే రక్షిస్తారా? అందుకని ఒకవేళ నువ్వు వాక్యం విన్నావు కాబట్టి అది నేను మారుస్తుంది కాబట్టి అలా తీసుకొని పోయే విధానం ఒకటి, వానికి ఎన్నో మార్గాలు. మనోనేత్రాలకు గురుడితనం ఎక్కడుందన్నమాట? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ మాట మీరు చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, నాయందు నాకు ఏ దోషమును కనరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. మొదటి కొరింథీయునా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అనుకుంటాను. చూడండి, కొరింథీ 14 అనుకుంటా. ఒకటి 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. 2వ కొరింథీ, క్షమించండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు అసలు మాటలే అర్థం కావు. నీకెందుకు అర్థమవుతలేదు? నీ మనోనేత్రాలకు గుడ్డిగా మారిపోయావు నువ్వు. ఎందుకు ఇంత పని జరుగుతుంది అంటే ఎవరు రక్షింపబడకూడదని కదా వీని ఎత్తులు. అపవాది యొక్క ఆలోచనలు అంతే కదండి, ఎవరు రక్షింపబడకూడదనే కదా. అందుకనే
నరకం ఎవరి కోసమో తెలుసా? నరకము ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసం చేయబడిందో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ మాట చూడండి. అప్పుడు ఆయన 25 మత్తయి సువార్త 25 41వ మాట. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి ఎడమ వైపున ఉన్న వారిని చూశాడు. శపింపబడిన వారలారా, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. యాక్చువల్గా అది ఎవరి కోసమో తెలుసా? అపవాదికిని సైన్యం ఉందే, దేవుని మీద తిరుగుబాటు చేసిన సైన్యం ఉందే, వానికి మన దూతలకి వాడిని అనుసరించినటువంటి వాడి కోసం నరకం సిద్ధం చేశాడు. ఇదిగో ఎడమ ప్రక్కన ఉన్నటువంటి మీరంతా దేవుని పనులు లేరు, మీరంతా దేవుని మార్గాలలో లేరు, మీరంతా యేసు వచ్చి లోకంలోనికి వచ్చి తన ప్రాణం పోయేంతగా దేవుని మాటలు అందించి ప్రజానికి ఇంత చైతన్యపరచిన నువ్వు నమ్మట్లేదు, ఆయన విశ్వసించట్లేదు అని అంటే అపవాది ఎంత పని చేస్తున్నాడు చూడండి. ఒకటి దేవుని మాట అర్థం కాకుండా ఉండటం కోసం మనోనేత్రాలకు వృట్టితనం. నువ్వు దేవుని నమ్మేవంటున్నా, నీకు దేవుడి మాటలు నీ హృదయంలోనికి రాకుండా, నీ హృదయంలోని ఒకవేళ వచ్చిన వాటిని ఎత్తుకొని పోవటం రెండు వస్తాయి. అంటే ఎటు పోయినా నిన్ను రక్షణలో ఉండాలి, రక్షణలో నిన్ను కొనసాగించాలనేది మనకి ఏమాత్రమో ఇష్టం లేదండి. మీరు అనుకుంటున్నారేమో నేను బాప్తిజం తీసుకున్నా, పాటలు పాడుతున్నా, నాకు పరలోకం ఇస్తాడని. నీకు నువ్వు అనుకుంటే నరకం తప్పదు. చెప్పాడు ఎక్కడన్నా? పాటలు పాడిన పరలోకం, ప్రార్థన చేసుకున్న పరలోకం ఎక్కడైనా చెప్పాడా? అందరు చెడిపేశారండి. ఏంటో తెలుసా? చాలా మంది ప్రార్థనే చేయండి అని చెప్పారే తప్ప, ప్రార్థనే చేయండి అని చెప్పారు తప్ప, పని కోసం శ్రమలు అనుభవించండి అని చెప్పిన వారు తక్కువ. నీకు ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? కూర్చొని ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? కూర్చొని ఏం ప్రార్థన చేస్తావు? ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఏ కారణం కోసం నువ్వు ప్రార్థన చేయాలి చెప్పు. ఏం చేశాడు తెలుసా? వెలుగున్నప్పుడు ఉదయకాల సమయంలో అంతా ఆయన పరిచర్య చేసేవాడు. సాయంకాలం రాత్రి అయింది అంటే ఆయన ఏం చేసేవాడు తెలుసా? పొద్దున జరిగిన పరిచర్య నిమిత్తం అంతా మళ్ళా తండ్రికి రిపోర్ట్ చేసేవాడండి. పని చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. పని చేసేవాడికే ప్రార్థన. అర్థమవుతుందా? పని చేసినోడే ప్రార్థన చేయాలి. ఇక్కడ మొదటి లైన్ వచ్చిన కూర్చుని పెడితే లాస్ట్ లైన్ వాడు కూడా ప్రార్థన చేసి ముగించాలి. అందరూ పడుకుంటారు చర్చిలో. కొన్ని చర్చిల్లో మొన్నటిదాకా పోయి వచ్చినారు మన బ్రదర్స్. మొదటి లైన్లో ఈమె ప్రారంభం చేస్తే లాస్ట్ దాకా అయిపోవాలంతా. దానికి పెట్టిన పేరేంటో తెలుసా? ఆరాధన. దానికి పెట్టిన పేరు ఆరాధన. అదే పెంతెకొస్తు వాళ్ళైతే ఇప్పుడు మనం ఆరాధన చేద్దాం. అందరు నిలబడి 2 చేతులు పైకెత్తి అనాలి. ఏమనాలి తెలుసా? ఆరాధన, 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 ఆరాధన అని. వీళ్ళంటే మళ్ళీ ఇంకొకరు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మళ్ళీ ఇంకొకరు అక్కడ. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఆరాధన. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఇంకా పర్వతం మీదనైనాను ఇందులోనైనాను ఇంకా జరగదు. ఇంకా ఒక కాలం వస్తుంది.
ఎలాంటిదో తెలుసా? ఆత్మతో సత్యముతోనే. ఆత్మతో సత్యముతో. ఆత్మ ఎప్పుడు వస్తుంది? ఆత్మ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో అప్పుడే. బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటావు? అప్పుడు దేవుని ఆత్మ వస్తుంది. ఓకే, సత్యముతో. సత్యముతో తండ్రి, సత్యమందు ప్రతిష్ఠులను చేయి. నీ వాక్యమే సత్యము. అంతే కదా? ఆత్మతో సత్యముతో అంటే ఏంటిది అనుకుంటున్నారు? ఆత్మతో సత్యముతో అంటే ఏంటనుకుంటున్నారు? ఎవరు చెప్పారంటే? ఎవరు చెప్పారు? ఆత్మతో సత్యముతో అన్నప్పుడు ఇలా ఈ విధానం అని, ఆరాధన అన్నప్పుడు అదని, ఆరాధన అన్నప్పుడు ఇదని. పని చేస్తేనే ప్రార్థన చేయి. పని చేస్తేనే ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎందుకు వింటాడు ఆయన? పాపుల మనవి. తెలుసా మీకు ఈ కొటేషన్? తెలుసా? పాపుల మనవి ఆయన. పాపి ఎవరు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపి ఎవరు? నేను ఏం చేయట్లేదు, నేను మౌనంగా ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి, నేను ఎవరి దగ్గర పోతలేదు కాబట్టి పాపిని కాననుకుంటున్నావా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటిది ఆజ్ఞ? మీరు పని చేయకపోతే పాపము. మీరు సువార్తని లోకానికి ప్రకటించాలి. ఈ లోకానికి సువార్త ప్రకటిస్తున్న ఈ క్రమములో, సువార్త ప్రకటిస్తున్న ఈ క్రమంలో నీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. వందలు రావు. దేవుణ్ణి నమ్మితే వందలు రావు. దేవుణ్ణి నమ్మితే నిందలు, శ్రమలు, కష్టాలు. సుఖపడే క్రైస్తవ్యం ఉన్నాయి దినాల్లో ఉంది. శ్రమ పడే వాళ్ళు కావాలి, పని చేసే వాళ్ళు కావాలి. ఇలా పని చేసిన వారే ప్రార్థన చేయాలి. మనం అనుకుంటున్నాం పాటలు పడి పరలోకం అనుకుంటే కుదరదు. అంతా ఎడమ ప్రక్కన ఉన్న వాళ్ళ ఈ గుంపంతా ఎడమ పక్కకి వెళ్ళిపోతుంది. అపవాది కోసం సిద్ధపరిచిన దానిలోనికి వీళ్ళంతా వెళ్ళిపోతారు. నేను ఒకవేళ మీకు చెప్పాను ఏంటి తెలుసా? మీరేం పోవద్దు, మీరు 24 గంటలు ప్రార్థనలు తెలుసా? 24 hours 24 గంటలు తలుపులు తెరిచి మీరు రోజు వచ్చి మీరు ప్రార్థన చేస్తుంది 24 గంటల లోపల అంటే ఎంత మంచి సంఘం ఈ సంఘము. ఎంత మంచి సంఘం అండి. ఏం జరుగుతాయి తెలుసా? చర్చలు ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయని చెప్పే మనల్ని ఇడిసే పెట్టామనుకో మనల్ని. ఓకే, బయట చెప్తే కూడా ఎలా మాట్లాడుతుంది తెలుసా? 24 గంటలు ప్రార్థన చర్చిలో 24 గంటలు ఎప్పుడు తలుపులు మూసి ఉండనే ఉండే వాళ్ళు ఎప్పుడు ఓపెనే ఉంటాయి. ఎందుకు? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. తెగొద్దు, లైన్ తెగొద్దు, తెగక 24 గంటలు అంటే వాళ్ళకి కొన్ని చర్చలు జరుగుతున్నాయి కదా. ఇక్కడ ఆమె అన్న తర్వాత అలా తెచ్చుకోవాలనుకో జరగాలన్నమాట. అది తెగొద్దు, లైన్ కట్ కావద్దు. డాక్టర్ చెప్తాడు ఏంటో తెలుసా? అమ్మ నువ్వు కంటిన్యూగా టాబ్లెట్లు వేసుకుంటాడు. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు ఏమంటాడు? కంటిన్యూగా ఈ టాబ్లెట్స్ 1 month నువ్వు కంటిన్యూగా వాడు అంటాడు. కంటిన్యూగా వాడంటే తెగకంటే అర్థం ఏంటిది అనుకుంటున్నారు? అది కూడా కంటిన్యూ అని అర్థం. అంటే అర్థం ఏంటి కంటిన్యూ అంటే? ఎప్పుడు వేసుకుంటున్నావు కదా. అలానే మరి నీ దగ్గర డాక్టర్ ఇచ్చే గోళీలు కొట్టాలి ఎన్ని ఉంటాయి? అవి 3 బుట్టలకు ఉంటాయి. నేను చెప్పిన పద్ధతి తప్పకుండా వేసుకోండి అని అర్థం. మరి ప్రార్థన చేయండి అని కూడా బైబిల్ చెబుతున్న పద్ధతి తప్పకూడదు అనే అర్థంలో చెప్పిన మాట. దానికే కదా ప్రార్థన గోపురం 24 hours ప్రేయర్స్. కాల్ సెంటర్ టైం ఉంటుంది తెలుసా? ప్రార్థన ఫోన్లు చేసిన బిజీ. ఎవరు ఏంటాడు ఆయన? దేవుడు ఎవరు ఏంటాడు?
ఏం చేసావని నీకోసం చేయాలి, నువ్వు ఏం చేసావని చేయాలి చెప్పు. నువ్వు దేవుని కోసం ఏం త్యాగం చేసావని అసలు వాక్యం ఏమో తెలుసా, విశ్వసింపని వానికి మీరు ఏది అనుకుంటున్నారు ప్రార్థన అంటే? ఎవరికి పడతాను చేసేదా? నువ్వు బ్రదర్ మీరు ప్రార్థన చేయాలంటే కూడా మీరు మన వాక్యం చెప్తాను ఏదో చోటికి వెళ్ళారు, ఎవరిని పడతాను ఇలా చేయాల్సిన పని లేదు. ఏమనుకుంటున్నారు? ఎంత పవర్ఫుల్ తెలుసా? యెహోషువ ప్రార్థించగా, పౌలు శీలలు ప్రార్థించగా, ఏందనుకుంటున్నారు ప్రార్థన అంటే? మీరు చేసేది చదువుతలేము అని ప్రేరే విన్నపం మనవి కదా. ఒక ఉత్తరం దేవునికి రాస్తున్నాం మనం. స్కూల్లో మనని కలెక్టర్కి ఒక లెటర్ రాయండి, ఉత్తరం రాయండి అనేది పెట్టేవాళ్ళు స్కూల్లో పాఠాలలో. అప్పుడు తొలి ఓకే మధ్యలో సబ్జెక్ట్, తర్వాత చివరిలో ఎక్కడి నుండి వస్తున్నారు ఓ పద్ధతి ప్రకారం రాసేవాళ్ళు. రాసిన మాట మరి అదే మాట మళ్ళీ రాసేవాళ్ళ. ఉత్తరంలో విన్నపం చివరిలో అంతా మ్యాటర్ అంతా పెట్టేసి ఇట్లు నా యొక్క మనవి లేదా ప్రార్థన అని కింద ఇట్లు అని మన మాట వచ్చేసేవాళ్ళు. ఏందనుకుంటున్నారంటే ప్రార్థన చాలా పవర్ఫుల్. ఆయన అందరికీ తీసుకోవడం, కొంతమంది అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన దాంట్లోకి మీరు అంతా వెళ్ళిపోండి. వానికే రక్షణ లేదు. ఎవరికి? అపవాదికే రక్షణ లేదు. వానికి అప్పగిస్తే ఎలా రక్షిస్తాడు? మరి వానికే చాయిస్ లేదండి. అందుకనే దాని మాట అర్థం ఏంటో తెలుసా? రాయబడినటువంటి ఆ మాటల ఉద్దేశం ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకొని ఆ క్షణానికి పాపాలు కడియవేయబడినటువంటి విశ్వాసులు, దేవుని పిల్లలు సంఘానికి వచ్చి చేర్చబడిన వారు పాపము చేస్తే అపవాదికి అప్పగించండి అని అర్థం. చెప్పినటువంటి మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాప్తిసం తీసుకున్నారు, ఆ రోజునటువంటి అన్ని క్షమించబడ్డాయి. మీకు క్షమించబడినటువంటి మీరంతా సంఘానికి వచ్చారు. సంఘములోనికి వచ్చిన మీరు తప్పిదాలు చేస్తే అపవాదికి అప్పగించండి. మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు సరిపోతుందా? అదే ఎట్లా సరిపోతుంది అంటే ఇప్పుడు ఒకటి చూద్దాం ఎగ్జాంపుల్కి. ఓకే అండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5వ వచనం చూద్దాం. మీలో జారత్వం ఉన్నదని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం. మీలో జారత్వము ఉన్నదని వదంతి గలరు. ఒక వదంతి ఉంది. మీలో ఒకడు తన తండ్రి భార్యను సెకండ్ భార్య చేసుకున్నటువంటి ఆమెని ఒకడు ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలో అయినా జరగదు. ఇట్లుండి ఇది ఎక్కడ జరిగింది? ఇది ఎక్కడ జరుగుతుంది? అన్ని జనులు జరగదు అన్నాడు అంటే అర్థం ఏంటి? అది ఎక్కడ జరిగినట్టు ఏమంటే దేవుని పిల్లలైన వారి అని చెప్పుకుంటున్న వారితో జరిగింది. ఇప్పుడు కొరింథీయుల సంఘానికి రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు, సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు. రాస్తూ చెప్తున్నాడు ఇప్పుడు ఇట్లుండి మీరు ఉప్పొంగిపోతున్నారు కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యమును చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. వెలివేయలేరే మీరంతా అంటే సంఘము నుండి మీరు ఏం చేసేది తెలుసా? వెలివేసేది. అంటే తప్పు చేసిన వారిని సంఘం నుండి పంపించవచ్చా? రూపొద్దు తప్పు చేసిన వారిని సంఘం నుంచి పంపించవచ్చా? సందీప్ ఉందా రెఫరెన్స్? తప్పు చేశారు వీళ్ళు,
పాపం చేస్తున్నారు. పాపం చేసిన వారిని సంఘముల నుండి పంపించవచ్చు అంటే పంపించాలి. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇంటి కార్యము ఇలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. తీర్పు తీర్చడం జరిగింది కూడా. ఏమనగా ఏమంటే ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగించండి. అప్పుడు రక్షించబడతాడు. వీడు పాపం చేస్తున్నాడు, సంఘంలో పాపం చేస్తున్నాడు, సంఘానికి వచ్చిన వ్యక్తి పాపం చేశాడు, తప్పు చేశాడు. బయట ఉండొచ్చు, అలా తప్పిదం బయట చేస్తున్నా ఒక విశ్వాసి అలా చేయకూడదు. చర్చకు వస్తున్నాడు, సంఘంతో ఉన్నాడు. కాబట్టి ఇట్టి వాణిని ఆ సాతానికి అప్పగించండి. అప్పుడు ఏం జరుగుతుంది? వీని ఆత్మ రక్షించబడతాది. ఎలా రక్షించబడతాది? ఈ మాట ఇప్పుడు మనకు ఒక 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 ఆలోచనకు వస్తున్నాం. ఏంటిది? ఇది ప్రభుని ఎరగని వారి గురించి మాత్రము కాదు, బాప్తిజం తీసుకున్న సంఘానికి వస్తున్నటువంటి వారిని ఉద్దేశించే వ్రాయబడిన మాట. ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాడు పౌలు? ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని ఉద్దేశించి ఇదంతా కూడా రాశాడు. చూడండి, మీరు మొదటి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ మాట. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. అందరి ఎదుట తప్పు చేస్తున్నటువంటి వారిని అందరి ఎదుట గద్దించాలి. విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను సంఘం ఎదుట గద్దించాలి. తప్పు చేసుకున్నటువంటి వానిని ఏం చేయాలి? గద్దించాలి. తల్లిదండ్రులుగా మీరు గద్దించాలి మీ పిల్లల్ని. సంఘం గద్దించాలా లేదా? తప్పు చేస్తున్న వాడిని గద్దించకపోతే వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు. మనం ఆస్తులు అడిగామా? ఐశ్వర్యాలు అడిగామా? వారి సంపాదన అడుగుతున్నామా? నీవు నరకం వెళ్ళకుండా ఉండటం కోసం నిన్ను ప్రేమించి చెబుతున్న మాటలు ఇవన్నీ. ఏ క్షణము ఎవరు ఏడు ఆగిపోతుందో తెలియదు, ఎవరి జీవితాలు ఏడు ఆగిపోతుందో తెలియదు. అందుకే కదా వీళ్ళు దేవుని పనిలో ఉండనందుకే కదా గద్దిస్తున్నాము. ఏమక్క, మీరు మీ పిల్లలు ఎన్ని రోజులు అయితే సహవాసానికి వస్తలేదు అని అడిగాడట మన బ్రదర్. గద్దిస్తున్నారట మీ దగ్గరికి వస్తే అన్నారా? నాకు ఎవరు చెప్పారు ఇది? వింటున్నా? నేను చెప్పినాను. ఏం చెప్పినా? మరి ఎవరు చెప్పారు అన్నప్పుడు ఇంకా నేను ఎవరిని అడిగాను? చెప్పారా? మమ్మల్ని మందలిస్తాడా? మీకు మందులు ఇచ్చాము, ఇవి వేసుకోమంటున్నాను. ఈ మందులు వేసుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది అంటున్నాను. వేసుకోకపోతే నీకు అనారోగ్యం అంటున్నాను. ఆ మందులు వేసుకో. మందులు ఇచ్చాడని తేడేంటి? మందులు ఇస్తే మరి ఏంటి? ఏం పోతలు పెద్దదాన్ని పోతుంటే ఈ మధ్యనే కట్టారు, కానీ పోతలేము. పోకపోతే ఎంత, పోతే ఎంత, పోకపోతే ఎంత, పోతే ఎంత. వాక్యం చెబుతున్నటువంటి పిల్లలే తప్పు చేశారని సరిదిద్దుకోమంటే ఆ పిల్లల్ని పంపా. సోకా మనకేమన్నా సరిదిద్దుకుంటారని కదా. అలా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు ఇంకొకరు నేర్చుకుంటారు. సేమ్ తప్పిదము ఇంకొకరు నేర్చుకుంటారు. వాళ్ళని ఏమన్నారు?
ఈయననే చాలా సందర్భాల్లో, అన్న నువ్వు మాకే పనులు చెప్తావు, మీ మనవరు ఉన్నాడు, మీ మనవరికి ఏం పని చెప్పవు. నిజంగా అంటే ఏం జరుగుతుంది? చేయనోడు ఉండటం వలన చేస్తున్నోడికి ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. చెయ్యనోడు ఉండటం వలన, పని చెయ్యనోడు ఉండటం వలన పని చేస్తున్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. నువ్వు ఎట్లా చేస్తలేవు కాబట్టి చేయనోడు ఎందుకు? మేము చాలా బిజీ ఉన్నామంటే అంటే మీకు తీరిక తీరిన తర్వాతనే రమ్మంటున్నాం, అందుకు పంపుతున్నాం. మీకు బిజీ ఉన్నారు కదా మీరు, మీ పనులన్నీ చేసుకొని. ఓకే, అందుకే నేను మీకు హెచ్చరిస్తున్నాను, దేవుని పనికి, దేవుని సేవలో, దేవుని పనిలో లేని వారి యొక్క పరిస్థితులు కూడా పట్టించుకోకండి. ఎవరిని పట్టించుకోవడం వీల్లేదు. సంఘానికి వస్తూ వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే పట్టించుకోండి, సహాయం చేయండి, ఆదుకోండి. సంఘానికి వచ్చి మాకు టైం లేదు, మేము ఇట్లానే ఉంటామంటున్న వారిని అసలు పట్టించుకోకండి, వదిలిపెట్టేసేయండి. ప్రేమించండి చాలు. గద్దించమంటున్నాడు. ఒకవేళ ఆ రోజు నా పిల్లల్ని గద్దించి ఉంటే, కొరింథీయుల్లో జరుగుతున్నటువంటి అది విన్నటువంటి జరుగుతున్న కార్యక్రమం ఉద్దేశించి ఆ రోజు గద్దించి ఉండుంటే, మొదటిలోనే ప్రారంభంలోనే గద్దించి ఉండుంటే, ఏమండి గద్దించలేదు కదా సంఘము. మరి అందరూ భక్తి పరులేనా అంటే ఎలాంటి భక్తులు తెలుసా? మేము మా మట్టుకు మేము మాత్రం విశ్వాసాన్ని కొనసాగిస్తాం, అవతల తప్పు చేస్తాం మాత్రం ఖండించాం. ఇది భక్తి అంటారా? బుద్ధించుము, హెచ్చరించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, హెచ్చరించుము, ఓకే, ఖండించుము, ఇవి పాటించము. ఎందుకు? నీకే పోవాలి అవే తీసుకొని ఏ వద్దనుకుంటున్నావో ఆ పక్కన పెడతావా? చెప్పాలి. ఎందుకు మందలించాడో చెప్పాలి. మందలించటం వల్ల ఉద్దేశం ఏంటి? అందుకనే వారిని అపవాదికి అప్పగించండి అంటే అర్థం ఏంటో తెలుసా? దీంట్లో పంపించటం వలన ఎవరికి అప్పగించబడుతుందో తెలుసా? సంఘం నుంచి వారిని పంపించటం వల్ల ఎవరికి అప్పగించడం జరుగుతుందో తెలుసా? అపవాదికి. అనిసాక సంఘం నుండి వారిని పంపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? అపవాది యొక్క ఆధీనంలోనికి పంపినట్టు లెక్క. అక్కడ పంపిస్తే ఆత్మ ఎలా రక్షించబడుతుంది? మరి అక్కడ రాసేది ఏంటి? అప్పగిస్తే రక్షించబడుతుంది అన్నాడు కదా. అప్పగిస్తే ఎలా రక్షించబడుతుంది? మొదటి తిమోతిలో రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతిలో రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము 19-20 మాటలు చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయినారు వారి వలె చెడియున్నారు. వారిలో హుమేనైనను అలెగ్జాండ్రైనను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వారిని సాతానునకు అప్పగించితిని. నేను వారిని సాతానుకు అప్పగించేశాను. ఎవరు వీళ్ళెవరు? హుమేనైనను అలెగ్జాండ్రైనను వీళ్ళెవరు? అన్యుల. వీళ్ళు దూషింపబడకుండా శిక్షింపబడుటకై సాతానికి అప్పగించాను. అప్పగించటం అంటే మాతో సహవాసము ఇంకా నీకు కట్టేపోయింది. మా నుండి మిమ్మల్ని తొలగిస్తున్నాము, మా నుండి మిమ్మల్ని పంపివేస్తున్నాము, సంఘం నుండి తీసేస్తున్నాము. ఇప్పుడు వీడు ఎవరు దాంట్లోకి వెళ్ళిపోయినట్టు లెక్క? అపవాది ఆధీనంలోకి పోయినటువంటి లెక్క. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే ఏం చేయాలి? ఇప్పుడు వీరికి ఎలా రక్షించబడతారు?
వెళ్ళిపోయిన వీరు రెండవ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 15 మాటలు చూడండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల సంఘానికి వచ్చిన వారిలో ఎవడైనను లోబడని ఎడల అతన్ని ఏం చేయాలి తెలుసా? మీరు లోబడదని విడిచిపెట్టొద్దు. అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకూడి. ఏం చేయదో తెలుసా? కనుక ఏం చేయాలి? సాంగత్యం చేయటం అంటే మొత్తానికి వస్తాడు, ఇష్టానుసారంగా ఉంటున్నాడు, వాంతో పాటు తిరుగుతూ త్రాగుతూ, అలానే టైం అంతా మీరు వృధా అయ్యేట కాదు. మీరు దాన్ని కనిపెట్టండి ఏమేమి చేస్తున్నాడో. కనిపెట్టి ఏం చేయాలి? మరి మీరు కనిపెట్టి ఏం చేయాలి? బుద్ధి. వెరీ గుడ్. కనిపెట్టి ఏం చేయాలి తెలుసా మీరు? వాడికి గలితీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ మాట మీరు చూడండి. గలితీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒకటి సాత్వికమైన మనసు తప్పు చేసిన వారిని మంచి దారికి తీసుకొని రావాలని అంటారు. అందరూ తప్పు చేసినటువంటి వారిని ఒకటి 6వ అధ్యాయం 1వ వచనం క్షమించండి. సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు మీలో ప్రతివాడు మీరు ఇప్పుడు మనము ఈ నలుగురిని మనము పని చేయట్లేదు కాబట్టి పని చేస్తామన్న రోజున మీరు వెంటనే ఇలా పంపించేస్తున్నాము. వీళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు పంపబడని వారు కనిపెట్టాలి ఒకటి. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చూడండి. మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఎవరు దేవాలి? ఇప్పుడు ఎవరు దేవాలండి? సందీప్, ఆత్మ సంబంధులైన పిల్లలు మీరు కనిపెడుతూ వారి ఉద్దేశములో అన్ని పరీక్షిస్తూ వారికి మీరు బుద్ధి చెబుతూ వారిని దారికి తీసుకొని రావాలి. వదిలిపెట్టద్దు. ఇక్కడ నుంచి పంపించామంటే అర్థం ఏంటో తెలుసా? వారు చర చేసుకుంటారు. అయ్యో, అందరితో సహవాసం ఉండి నేను సంఘముతో వెళుతూ ఉంటే కూర్చుంటుంటే ప్రార్థనలో వాక్యంలో గడిపేవాడిని, నేను నాకు అవకాశం లేకుండా పోయింది అని తప్పును తాను గ్రహిస్తాడు. మీరు వదిలిపెట్టకండి. మీరు పరీక్షించి ఓకే, అతనికి మీరు కనబడినప్పుడను లేదా మీరు కలిగించుకున్నా సరే దేవుని మాటలు మీరు అందించాలి. బ్రదర్, ఇది సరైనది కాదు, ఎందుకు వచ్చారు, మనం ఈ లోకంలో ఎందుకు ఉంటున్నాము, మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు, మీరు సరిదిద్దుకోండి ఇప్పటికైనా. అంటే దీని అర్థం ఏంటిదంటే
తప్పు చేసినటువంటి వారిని పంపించటం వల్ల అపవాదికి అప్పగించినట్టు అట్టివాడు తాను సరిదిద్దుకొని లేదా మా ఇతరుల చేత సరిదిద్దబడి ఉంటే వాని ఆత్మ క్రీస్తు వచ్చినప్పుడు రక్షించబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిపోయిన వాడు తిరిగి మరలా సహవాసం నుండి దేవుడి నుండి వెళ్ళిపోయిన వాడు మరలా తిరిగి అప్పగించడం వలన, బయటికి వెళ్ళటం వలన, ఒక రోజున సరైన మాటలు మీరు అందించటం వలన వాళ్ళు మారు మనసు పొందుకుని వచ్చే అవకాశము ఉంది. మరి పోనీ తప్పు చేసినటువంటి వారిని ఇలానే సంఘంలోనే కూర్చొని పెట్టాలి అనేటువంటి సిస్టమ్ ఏమైనా ఉందా? వాడు తప్పు చేసిన ఒకసారి మొదలించారు, రెండుసార్లు మంది తప్పు చేస్తూనే ఉన్నాడు, కూర్చొని పెట్టుకోవాలా? కూర్చొని పెట్టుకోవాలా? నేను ఒక బ్రదర్ అడిగాడు, నేను తాగి చర్చికి వస్తే నన్ను నిలబడతారని అడిగాడు. మీరేం చెప్తారు చెప్పండి? తాగి చర్చికి వస్తే మీరు నన్ను నిలబడతారా? సందీప్ ఏం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు? తాగి చర్చికి వస్తే ఏం చేస్తావు? ఫుల్ తాగారు, చర్చిలో ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు, ఏం చేస్తారు? వాడు ఏం చెప్పినాడు? వాడు ఏం చెప్పినాడు? వాడు మక్కడు, వాడికి ఏం చెప్పినాడు? చెప్పండి, ఏమంటారు? క్రీస్తుని ప్రేమను బట్టి మీరు క్షమిస్తారా, లేదా క్రీస్తు మాటలు వినడు కాబట్టి ఎలా కొడతారా? ఏం చేస్తారు? వచ్చారని చెప్తారా? ఎలా కొడతాము? కొంచెం క్లిష్టంగా ఉంది కదా, ఆ పదం ఈజీగా ఉంది కానీ సమాధానం కష్టంగా ఉంది కదా. దేవుని పిల్లలారా, ఎవ్వరు నశించిపోవటంలో దేవునికి అసలు ఇష్టమే లేదు. సంఘములోనికి వచ్చినాం, విశ్వాసులుగా ఉంటున్నాం, బాప్తిసం తీసుకుని మన పాపాలని ఆ రోజున ఒప్పుకున్నాము, క్షమించబడ్డాయి. తిరిగి ప్రభు పనిలో మేము కొనసాగుతామని నిర్ణయం చేసి సన్నిధిలో కూర్చుంటున్నా నీవు తప్పిదాలు చేస్తే, అనగా తప్పిదములు అంటే ఏంటిది? వాక్య ప్రకారము లేకపోతే, బైబిల్ ప్రకారం లేకపోతే, ఇలా ఉండమని హెచ్చరిస్తే మందలిస్తురు అని అనుకుంటే వాక్యము నీలో నుండి అపవాది ఎత్తుకొని పోతున్నాడు. ఇది నా కొరకు చెప్పబడింది ఈ మాట. ఈ వాక్యంతో నేను సరి చేసుకోవాలి, దేవునికి సమీపం అవ్వాలి అనే మనసు ఎందుకు రాకూడదు? అలా కాకుండా మాకే చెప్పాడని ఎందుకు అనుకుంటావు? అవును, నీకే చెప్పాను. డాక్టర్ నిన్నే టెస్టులు చేస్తాడు, నిన్నే పరీక్షిస్తాడు, నన్ను పరీక్షించాడు. నిన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు? డాక్టర్ నీకు ఎందుకు టెస్టులు చేస్తున్నాడు? నీకే మెడిసిన్స్ ఎందుకు రాసిస్తున్నాడు? నాకెందుకు ఇవ్వట్లేదు? నీకెందుకు ఇస్తున్నాడు? నాకెందుకు ఇచ్చాడంటావా? ఎందుకు ఇచ్చాడు మీకు? నీకు అనారోగ్యం ఉంది కాబట్టి, నీకు శరీర బలహీనత ఉంది కాబట్టి డాక్టర్ నీకే మెడిసిన్స్ ఇస్తున్నాడు. ఈ మాటలు నీకే చెప్పబడితే ఎందుకు తీసుకోకూడదు? నీ ఆత్మీయ ఎదుగుదల కోసం, ఆత్మీయ ఆరోగ్యం కోసం ఎందుకు తీసుకోకూడదు నువ్వు? లాస్ట్ వీక్ ని ఇప్పటికీ మనం మొత్తం టోటల్ గా ఈ ప్యాటర్న్, ఈ వాక్యాన్ని మనం కొద్దిగా జతపరచగలిగితే, నమ్మి దేవుని సన్నిధిలోకి వచ్చావు, నువ్వు దేవుని పనిలో ఉండకుండా తప్పిపోతున్నావు. ఒకసారి రెండుసార్లు మందలించడం జరిగింది. మందలించిన నిన్ను అపవాదికి అప్పగించేసాం. అపవాదికి అప్పగించడం అంటే ఏంటిది? సంఘం నుండి పంపివేయటం అని అర్థం. పంపివేయబడిన తర్వాత మిగతా విశ్వాసాలందరూ ఏం చేయాలి? కనిపెట్టాలి, వారికి బుద్ధి చెప్పాలి, ఆత్మీయ విషయాలు చెప్పాలి. వారు సరి చేసుకుని వస్తే మరలా క్రీస్తు వచ్చినప్పుడు వారిని క్రీస్తుతో పాటు తీసుకుని పోతారు. ఆ మాటకున్న అర్థం ఇది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.